హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంగటి నమూల్య దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లేదంటే ఎడ్యుటీ ఎవరైనా సరే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది, అందరికీ కామన్ సిలబస్ కాబట్టి దానికి ఎటువంటి బుక్స్ చదవాలి అనేది నేను చెప్తాను. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మంది ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెఫర్ చేయండి అని అడుగుతున్నారు. ఈ మధ్య కాదు, అంతకు ముందు కూడా అడగడం జరిగింది. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రీవియస్ సిలబస్ అంటే లాస్ట్ ఇయర్ లో సిలబస్ అయితే చేంజ్ అయింది. అంతకు ముందు ఎలా ఉండేది అంటే మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉండే వచ్చేది. మన డిఎస్సి అంటే ముఖ్యంగా తెలుగు మీడియంలోనే ఉంటుంది ఎగ్జామ్. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివారో వాళ్ళ కోసం అయితే అంతకుముందు రామయ్య ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది, ఇంకా అను పబ్లికేషన్లో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉండేది. మన బిఎడ్ బుక్ అయితే నీల్ కమల్ కూడా అవైలబుల్ ఉంది, కానీ అది కొంచెం టఫ్ టర్మినాలజీ ఉంటుంది. అది కాకుండా పర్ఫెక్ట్ ఇంగ్లీష్కి అయితే బుక్ లేదు. మళ్ళీ ఇప్పుడు సిలబస్ అయితే చేంజ్ అయింది. అంటే 10 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి రావడం లేదు. ఒక 7 మార్క్స్ అంటే 14 క్వశ్చన్స్ ఏమో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి వస్తాయి. 6 క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్ ఏమో సైకాలజీ నుండి రావడం జరిగింది. సైకాలజీ కోసం 3 మార్కులు అయితే వెయిటేజ్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ దేర్ ఆర్ 3 మార్క్స్ ఫర్ సైకాలజీ. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిలబస్ కి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎటువంటి బుక్ అవైలబుల్లో లేదు. సో మీరు ఎంత స్టార్టింగ్ నుండి ఇంగ్లీష్ మీడియం అయినా మదర్ టంగ్ మీద అంత కొంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి, సైకాలజీ చదివే ఉంటారు కాబట్టి మీరు తెలుగు మీడియంలో చదవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఉన్న టాపిక్స్ అయినా అను పబ్లికేషన్స్ కానీ, అంటే రామయ్య ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది కానీ, లేదంటే నీల్ కమల్ కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవడానికి ట్రై చేయండి. ఎందుకు వీటికి ఎక్కువ సోర్స్ లేదు అంటే, లాస్ట్ టైం మనం గుప్తా రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ అవైలబుల్ వచ్చాయి, కానీ అందులో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లేదు. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ని ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసేంత అవసరం ఇప్పటివరకు ఎక్కువ రాలేదు. కొద్దిమంది ఆస్పిరెంట్స్ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు. చాలా మంది డిఎస్సి అంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్సే ఉంటారు కాబట్టి తెలుగు మీడియం బుక్సే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా తెలుగు మీడియం బుక్ చదవాలి అనుకుంటే కనుక, తెలుగు మీడియం చదవాలనుకున్న వాళ్ళు ముందు తెలుగు అకాడమీ బుక్ విద్యా దృక్పథాలు అని దొరుకుతుంది, ముందు ఆ బుక్ చదవండి. ఆ బుక్ లో మొత్తం సిలబస్ ఉండదు, కానీ ఉన్న వరకు పర్ఫెక్ట్ అర్థమయ్యే రీతిగా ఉంటుంది. ఇది చదివిన తర్వాత మీ ఇష్టం, అయితే జంగం విశ్వనాథ్ సార్ నోట్స్ అంటే బుక్ కానీ, శ్రీ విద్య పబ్లికేషన్ వాళ్ళది, లేదంటే తీగల జాన్ రెడ్డి సార్ది ఎస్ఎన్ఎస్ వాళ్ళదైనా తీసుకోండి. చాలా మంది ఎస్ఎన్ఎస్ ప్రిఫర్ చేస్తారు, మీ ఇష్టం. ఒకసారి మీరు వింటే చూడండి, టర్మినాలజీ అర్థమైతే విశ్వనాథ్ సార్ది తీసుకోండి. ఇంకా కొంచెం ఈజీగా ఉండాలనుకున్న వాళ్ళు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అని ఏదో ఒకటి తీసుకొని అయితే చదవండి. దీంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. నిజంగా చెప్పాలంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుతాం కదా, అంతకుముందు ఎట్లుండేది అంటే కంటెంట్ ఇంకా మెథడాలజీ ఎవరైనా చేస్తారు, కానీ ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్తో పాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎక్కువ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది అన్నట్టుండే. కానీ చాలా మంది కంటెంట్ ఇంకా మెథడాలజీ మీద సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఏమో కానీ హైయెస్ట్ మార్క్స్ కూడా ఎక్కువ రావడం లేదు. కాబట్టి చదివే ముందే మెథడాలజీ, కంటెంట్ ఇవి రెండు ప్రిపేర్ అయిన తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవండి. అందులో కూడా సైకాలజీ పార్ట్ అసలు మీరు చేసుకోవద్దు. సైకాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ లిమిటెడ్ సిలబస్ ఉంది కాబట్టి అది చదవండి. దాని తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో ఎలా చదవాలో అర్థం కాకపోతే తెలుగు మీడియంలో మన యూట్యూబ్ ఛానల్ అయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కమిటీస్ అండ్ కమిషన్స్ కి సంబంధించి ఆ నోట్స్ కూడా జస్ట్ 10 రూపీస్ కి మన యాప్ లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్ మన యాప్ లోకి లింక్ ఇస్తాను. దీంతో పాటు ఎన్ఈపి 2020 కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, చైల్డ్ రైట్స్, ఇటువంటి కొన్ని టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్స్ కూడా మన యాప్స్ లో జస్ట్ 3 రూపీస్ 5 రూపీస్ అట్లా అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఆ నోట్స్ కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్ కన్క్లూజన్ వినండి ఒకసారి. ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి స్పెషల్ బుక్ అంటూ లేదు. సో ఓల్డ్ సిలబస్ ని చదువుకుంటా అనుకున్న వాళ్ళు రామయ్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళది తీసుకోండి, లేదంటే అను పబ్లికేషన్ లో కూడా ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అవైలబుల్. సో ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి. లేదు నేను తెలుగులో కూడా చదువుకోగలుగుతా, తెలుగు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు తెలుగు అకాడమీ అనేది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవండి. దీంతో పాటు జంగం విశ్వనాథ్ సార్ది కానీ, లేదంటే తీగల జాన్ రెడ్డి, ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి అండి. ఇప్పుడే టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేబీ నోటిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఖచ్చితంగా చదువుకోండి. హౌస్ వైఫ్స్ కూడా నేను పిల్లలతో ఎలా చదువుకోవాలి, టైం అడ్జస్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను. ఇప్పటి నుండే
టైం దొరికినప్పుడల్లా చదువుకోండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్‌కి కలిసొచ్చే ఒక విషయం ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మీ పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గాని, నానమ్మ వాళ్ళ ఇంటికి గాని పంపించి, ఈ 2 నెలలు 2 నెలలంటే మొత్తం 2 నెలలు లేవు. దాదాపు ఒక 40 డేస్ అయితే ఉన్నాయి. ఈ 40 డేస్‌ని ఈ ఇయర్ ఎటువంటి వెకేషన్స్‌కి వెళ్ళకుండా ముందు జాబ్ రావాలి కాబట్టి, తర్వాత జాబ్ వచ్చినాక మనం ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి, ఈ సమ్మర్ హాలిడేస్‌ని పర్ఫెక్ట్‌గా యూటిలైజ్ చేసుకోండి. ఎవ్వరు అంటే ఎవ్వరు ఉద్యోగానికి ట్రై చేస్తున్నా ఈ సమ్మర్‌ని మాత్రం ఖచ్చితంగా 100% ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీకు ఉద్యోగ సాధనలో 100% హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.